ఈ రోజు మాట్లాడడానికి వచ్చాను ఏ గురించి అంటే ఒక టాపిక్స్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఏంటంటే తెలుగు సీజన్ 9 ఒక టాపిక్స్ గురించి మాట్లాడాలి. ఎందుకు బిగ్ బాస్ గురించి నేను మాట్లాడాలంటే, గతంలో తెలుసుకుంటే ఎన్నో ఎపిసోడ్లు, ఎన్నో సీజన్స్ చాలా బాగా వెళ్ళాయి. కానీ ఈసారి తెలుగు 9 సీజన్ బిగ్ బాస్ తెలుగు షో లాగా లేదు, ఏదో ఇంగ్లీష్ హిందీ షో లాగా ఉంది. గతంలో తెలుసుకుంటే వేరే ఎపిసోడ్లో అంతా సీజన్ 5, 6 దాంట్లో తెలుగు మాట్లాడితేనే బిగ్ బాస్ రియాక్ట్ అవుతుండే. ఈసారి రియాక్ట్ అవుతుండలేదు. తెలుగు షో అంటే తెలుగు మాట్లాడాలి, ఎంత ఇంగ్లీష్ వచ్చంటే ఇంట్లో చూపించుకొని, ఎందుకంటే తెలుగు షోలో ఉన్నప్పుడు తెలుగు షోనే మాట్లాడాలి. ఇంగ్లీష్ చాలా మారుతున్నారు, దాని గురించి చూసుకోవాలి. అలాగే సెలబ్రిటీస్ అంతా నార్మల్ పీపుల్ లాగా ఉన్నారు, నార్మల్ పీపుల్స్ అంతా సెలబ్రిటీ లాగా బిల్డప్ ఇస్తున్నారు. ఒక నాగార్జున గారు ఎంత పెద్ద సెలబ్రిటీ, ఎంత హోస్ట్ అండి, వాళ్ళు పెద్ద స్టార్. అలాంటి స్టార్ ముందరే కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు మామూలు నార్మల్ పీపుల్స్. సో అది నాకు నచ్చలేదు. అలాగే కొంచెం స్ట్రాంగ్ కంటెంట్స్ కూడా తీసుకోవాలి. ఎల్కేజీ పిల్లల్లాగా ఆడుతున్నారు, యూకేజీ పిల్లలాగా ఆడుతున్నారు, అంతగా ఏమీ నచ్చటం లేదు. కొంచెం ఇంకా బిగ్ బాస్ అంటే కొన్ని డాన్సెస్ ఉంటాయి, కొన్ని సాంగ్స్ ఉంటాయి, కొన్ని ట్రాఫిక్ సీన్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ టాస్క్ ఉంటాయి. అలాగే టాస్క్ అంటే టాస్క్ పరంగా చూసుకుంటే చాలా ఘోరంగా కూడా ఇస్తారు టాస్క్లు అనమాట. సో అవి కూడా పెట్టాలి. ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఏదో చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటుంటారో అలా ఆడుకుంటుంటారు. ఇంట్రెస్ట్ పర్సన్స్ ఎవరు లేదు బిగ్ బాస్ షోలో, అది నాకు నచ్చటం లేదు. ఒక సంజన, ఒక ఇమియాలన్, మళ్ళీ వాళ్ళు సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురు మాత్రం బాగా ఆడుతున్నారు. అలాగే 4 తీసుకుంటే తనుజ గారు కూడా బాగా ఆడుతున్నారు. సో ఇంతమంది నాకు చాలా బాగా నచ్చుతుండేది, ఇంకంతా సింపుల్గా ఉన్నారు. దీని గురించి మాట్లాడదామని మాట్లాడుతున్నాను. నేను మీ బెంగళూరు బుజ్జి రమేష్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.